ఏపీ మాజీ సీఎస్ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్ పోస్టింగులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తుండడంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. దీంతో ఆయన పోస్టులు టీడీపీ గుండెల్లో గుణపాలు దింపుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్కు అరకొర నిధులు ఇస్తున్నారని కొద్ది రోజుల క్రితం విమర్శించారు. ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా చంద్రబాబును కడిగేస్తున్నారు కృష్ణారావు. ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందేమోనన్న అనుమానంతో కొందరు టీడీపీ నేతలు నేరుగా ఆయన్ను సంప్రదించగా ఆయన తానే పోస్టులు పెడుతున్నానని సమాధానం ఇవ్వడంతో టీడీపీ నేతల నోట మాట రాలేదు. ఆ పోస్టులు చూస్తే కేవలం తన కులం వారితో భూములు కొనిచ్చి వాటికి విలువను పెంచేందుకే చంద్రబాబు హైటెక్ సిటీ కట్టారంటూ ఒక విదేశీ విద్యార్థిని రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందిన అంశానికి సంబంధించిన పోస్టును కృష్ణారావు షేర్ చేసుకున్నారు. ఆ వీడియోను ఆయన తన టైం లైన్ మీద షేర్ చేశారు. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న నేతలను ఉద్దేశించి కమలనాథుల యందు కమలనాథులు వేరని అంటూ మరో పోస్టు, బాబు లోకేష్లను రూదర్ఫోర్డ్తో పోలుస్తూ ఉన్న కార్టూన్, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న టీవీ ఛానళ్లపై నెటిజన్లు పెట్టిన ఘాటు పోస్టులను కూడా కృష్ణారావు తన టైం లైన్ మీదకు తెచ్చుకున్నారు. అలాగే శాతకర్ణి చిత్రం పైన విరుచుకుపడ్డారు. చరిత్రను సర్వనాశనం చేసి తీసిన చిత్రంగా శాతకర్ణిని అభివర్ణించారు. చరిత్రను వక్రీకరించిన హీరో, డైరెక్టర్పై కేసులు పెట్టాల్సింది పోయి ఆ చిత్రానికి పన్ను రాయితీలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ ఇలా నిత్యం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఐవైఆర్ కృష్ణారావు పోస్టులు పెట్టడాన్ని కొందరు సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆయన జోలికి వెళ్లే సాహసం చంద్రబాబు చేయలేదు. గతంలో చంద్రబాబు అవకతవకల వ్యవహారాలన్నింటి పూర్తి వివరాలు ఐవైఆర్ కృష్ణారావుకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన నోరు విప్పితే చంద్రబాబు గతి అంతే. ఇక అలాగే కేంద్ర స్థాయిలో ఐవైఆర్కు పలుకుబడి కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన వ్యక్తిగత అభిప్రాయాలను చంపుకోవాలా అన్నట్టు ఆయన కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. కృష్ణారావును పదవి నుండి తొలగించాలంటూ టీడీపీ వర్గాలు డిమాండ్లు చేస్తుండగా టీడీపీ అనుకూల నెటిజన్లు కూడా ఆయనపై మండిపడుతున్నారు. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారికి మద్దతు ఇవ్వటం ఏమిటంటూ ధ్వజమెత్తుతున్నారు. దీనంతటికీ కారణమైన కృష్ణారావు మాత్రం పోస్టింగులపై సరైన సమయంలో స్పందిస్తానని చెబుతున్నారు. మళ్ళీ ఆయన ఏ పిడుగు వేస్తారో వేచి చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.